అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇప్పుడు మేము వచ్చేసి కేక్లాక్సీ టెంపుల్ వెళ్తున్నాం అనమాట. పేనాంగ్లో చాలా పెద్ద గుడి అనమాట. ఇక్కడ అన్ని కూడా బుద్ధ విగ్రహాలు ఉంటాయి, చాలా పెద్దది. అలాగే స్టాచ్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అక్కడ వుడెన్తో ఒక బుద్ధ ఉంటారు, అది అక్కడ స్పెషల్. అవన్నీ మీకు చూపిస్తాను, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఇక్కడ మనం ఇంకా టెంపుల్కి దగ్గరగా వచ్చేసామన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా అంతగా బాగోదు, స్లమ్ ఏరియాలు అలా ఉంటుంది. కానీ అలాంటి ప్లేస్లో ఇంత పెద్ద గుడి ఉందని ఎవరూ నమ్మలేరు అనమాట. మనకు కనిపించదు కూడాని. మనం ఇక్కడ టెంపుల్కి రీచ్ అయిపోయాం. చూస్తున్నారా, ఇది ఒక కొండ మీద ఉంటుందన్నమాట, చాలా హైట్లో ఉంటుంది. పేనాంగ్లో అతిపెద్ద చైనీస్ టెంపుల్ ఇదేనమాట. చాలా బాగుంటుంది. నైట్ వ్యూ అయితే అసలు మిస్ అవ్వకూడదు, ఎందుకంటే అంత లైటింగ్స్ అనమాట. కేక్లాక్సీ టెంపుల్ అని అంటారు దీన్ని. అంత ఫుల్ ఆఫ్ లైట్స్, ఎక్కడ చూసినా మనకి మొక్కలు, లైట్లు, బుద్ధుళ్ళు. ఎంత అందంగా ప్లెజెంట్గా ఉంటుందంటే చెప్పలేం మనం నోటితో. అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. మనం ఇప్పుడు కొంచెం పైకి ఎక్కితే ఇలా ఒక గుడి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు, పైన అంతా కూడా ట్యాగ్స్ అంటించి ఆ బెలూన్స్ పెట్టారు కదా, అదంతా కూడా లైట్లే అనమాట. చైనీస్ న్యూ ఇయర్కి స్పెషల్గా అరేంజ్ చేశారు. మేము వెళ్ళేసరికి ఇక అన్నీ రిమూవ్ చేసేస్తున్నారు అనమాట. మెయిన్ టెంపుల్ వచ్చేసి మీకు కనిపించింది కదా, అక్కడ కూడా ఇంకో బుద్ధ ఉంటారనమాట. మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ ప్రతిదానికి వెళ్తూ ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంతకుముందు వీడియోలో కలగ పువ్వులు ఉన్నాయి కదా, ఇక్కడ ఏంటంటే పైనాపిల్లా ఉంటాయి అన్నమాట. ఇది కూడా ఏంటంటే వాళ్ళ కోరిక తీరడానికి ఇక్కడ దీపం వెలిగిస్తారు. మనం ఏ గుడికి వెళ్ళినా దీపం ఎలా పెడతామో అలా వీళ్ళు ఇక్కడ కొవ్వొత్తులు వెలిగిస్తారనమాట. అలాగే అగరబత్తి, బుద్ధుడి ముందు మోకాల మీద కూర్చుని ప్రే చేసుకుని ఆ కొవ్వొత్తులు ఏంటి ఏదైనా సరే వెళ్ళి వెలిగిస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ గాడ్లన్నిటికి కూడా బుద్ధుళ్ళు ఉన్నారు, చూసారా? అంటే కాపర్, గోల్డ్ కలర్లో ఉంటారనమాట. అదే ఈ గుడికి స్పెషల్. ఇక మీరు చూస్తున్నట్టయితే పైన సీలింగ్ ఉంది కదా, అది నార్మల్ సీలింగ్ కాదండి, మొత్తం సెరామిక్ సీలింగ్ అనమాట. అంతది పింగాణి. అసలు ఎంత బాగుందంటే చూడడానికి చాలా బాగుంది. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ కూడా, కానీ ఎలాంటి చెక్కు చెదరకుండా అలానే ఉందన్నమాట. అంతలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక అక్కడ మనకి రింగ్స్లా రౌండ్గా లైన్లు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా బుద్ధాలే. కాకపోతే ఇంకోటి ఇక్కడ లైటింగ్ వెలగట్లేనట్టుంది, అది టెక్నికల్ ఇష్యూ అయి ఉంటుందిలేండి. కానీ బుద్ధాలు మాత్రం చాలా అందంగా ఉంటారు. ఇది ఒక గుడి, దీంట్లో 3 బుద్ధాలు ఉంటారనమాట. ఇక్కడ అందరూ ప్రే చేసేది మధ్యలో బుద్ధాకి అనమాట. ఇక ఇక్కడ చూస్తున్నారా, గోడకి ఇవన్నీ కూడా బుద్ధాలు ఉన్నారు. ఇవి ప్లాస్టిక్ అండి, నేను అందుకే టచ్ చేసి చూశాను. ఆ బుద్ధాల దగ్గర కూడా చిన్న చిన్న లైట్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఆన్ అవుతాయి అన్నమాట. ఇలా చూస్తుంటేనే అందంగా ఉంటే ఇంకా లైటింగ్లో చూస్తే ఇంకా చెప్పక్కర్లేదు కదా ఎంత బాగుంటుందో. ఇక్కడ చూసారా, ఇది రౌండ్ తిరుగుతూ వీల్లా ఉంది, కానీ ఇందులో కూడా చిన్న చిన్న బుద్ధాస్ ఉన్నాయి. ప్రతి బుద్ధాకి కూడా పేర్లు కూడా వాళ్ళు అక్కడ రాశారండి, మెన్షన్ చేశారు ప్రతిదీ ఏంటన్నది. కాకపోతే మనకు అర్థం కాలేదన్నమాట. ఇంకా ఇక్కడ ఇలా రిబ్బన్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళ కోరికలు ఆ రిబ్బన్స్ మీద రాసి ముడుపు కట్టినట్టుగా అని భావిస్తారు. మనం కూడా ముడుపులు కడతాం కదా దేవుళ్ళకి, అలా అనమాట. ఇక్కడ కూడా లోపల కూడా అంతా ఈ బెలూన్స్తో డెకరేట్ చేశారు. నార్మల్గా అయితే కనుక ఈ బెలూన్స్ ఉండవండి, ఇదంతా నార్మల్గా అలాగే ఉంటుంది. కానీ ఆ పైన బెలూన్స్ డెకరేషన్ అయితే ఈ గుడిలో ఉండదన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి, బుద్ధుడు ఎలా కూర్చున్నారు. అంటే బుద్ధుడు కూడా అవతారాలు ఉంటాయి కదా, అలా అనమాట. చాలా అవతారాలే ఉంటాయి మనకి. ఇక్కడ మెయిన్ ప్రధాన గుడి వచ్చేసి ఒక బుద్ధ ఉంటుంది, అది మీరు లాస్ట్లో చూస్తారు. ఈ కేక్లాక్సీ టెంపుల్కి హైలైట్ వచ్చేసి ఆ గోపురంలో కనిపిస్తుంది కదా, ఆ గుడేనమాట. ఇంకా అక్కడి నుంచి మనం ఇలా రాగానే పైకి ఇంకో గుడి ఉంటుందన్నమాట. ఆ మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళొచ్చు, కాకపోతే ఇంకో దారి నుంచి కింద నుంచి చూసుకుంటూ వెళ్దామని ఇటు వెళ్తున్నాం. ఆ రోజు అయితే అసలు ఎండ చాలా ఎక్కువ ఉందండి బాబు. కొంచెం ఏదైనా మబ్బుగా ఉంటే మనకి ఇంకా ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనిపిస్తుంది, కానీ ఆ ఎండలో ఏం తిరుగుతాంలే అనిపించింది అనమాట, అంత ఎండగా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ గుడిలో లైటింగ్లు ఎంత హైలైటో, మొక్కలు కూడా హైలైట్ అనమాట. అసలు ఇంచు ఇంచు మొక్కలతోనే నింపేశారనమాట. ఎక్కడ చూసినా మొక్కలు కనిపిస్తాయి. ఇక ఇది చూస్తున్నారా, ఇది వచ్చేసి వాటర్ ఫౌంటైన్. మేము వెళ్ళినప్పుడు అది ఆఫ్లో ఉందన్నమాట. ఇక అదంతా కూడా మొక్కలే, ఎక్కడ చూసినా మనకి గ్రీనరీ కనిపిస్తుందండి. ఇక్కడే కాదు, ఈ టెంపుల్ అని కాదు, కానీ
మలేషియాలో ఎక్కడ చూసినా మీరు గ్రీనరీనే చూస్తారు, అందుకే ఇక్కడ పొల్యూషన్ తక్కువ అనుకుంటా. ఇక ఇది చూస్తున్నారా, నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అరిటాకులో ఉన్న ఇది క్రోటన్స్ అంటారు కదా, ఇక్కడ మెయిన్గా అన్ని క్రోటన్స్ పెంచుతూ ఉన్నారనమాట. ఇదైతే చాలా బాగుంది, దీని పేరు ఏంటో నాకు తెలియదు కానీ ఇవి కూడా ఒక రకమైన క్రోటనే. ఇక ప్రతి మొక్కలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకా మనం ఇక్కడి నుంచి ముందుకు వెళ్తున్నాం, అంటే పైకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ అన్నీ కూడా బెలూన్స్ ఇవన్నీ తీసేస్తూ వస్తున్నారనమాట, ఎందుకంటే చైనీస్ న్యూ ఇయర్ అయిపోయి ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది కాబట్టి ఇక లైటింగ్ అంతా తీసేస్తున్నారనమాట. కానీ లైటింగ్ ఉన్నప్పుడైతే నైట్ చాలా బాగుండేది, మొక్కలను కూడా వదలలేదు అసలు, మొక్కలకు కూడా ఫుల్గా లైటింగ్ పెట్టేశారనమాట. కానీ ఆ రోజు క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉన్నారు. నార్మల్గా అయితే కొంచెం బిజీగానే ఉంటుంది కానీ మరి ఎందుకో ఆ రోజు అంతగా జనం లేరనమాట. ఇక్కడ పక్కన రాళ్ళ మీద చైనీస్లో ఏదో రాశారు, మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే అది తెలీదు. ఇక అక్కడి నుంచి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. నేహాంత్ అయితే భలే ఎంజాయ్ చేస్తున్నాడు, మాకంటే ముందు వాడే వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే. వాడిని కాపలా కాయడానికి మాకు సగం టైం సరిపోతుంది అనమాట. ఇంకా అలా ముందుకు వెళ్ళే కొలది మొక్కలు కనిపిస్తున్నాయి. నాకు అనిపించింది మనం పిచ్చి మొక్కలు అని చెప్పి పీకేస్తూ ఉంటాం కదా, వాటిని ఏకంగా వీళ్ళు కుండీల్లో పెట్టేసి ఇంచక వాటరింగ్ వేస్తూ ఎంత బాగా పెంచుతున్నారో. అప్పుడు అందంగా కూడా కనిపిస్తున్నాయి అవి, ఎందుకంటే నాచు మొక్కలు ఇవన్నీ పిచ్చి మొక్కలు అని తీసేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు బాగా పెంచారనమాట. చూసారా, వీళ్ళంతా లైటింగ్ తీసేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ప్రతి చిన్న మొక్కకి కూడా వాళ్ళు వాటర్ పోస్తూనే ఉన్నారండి, దేన్ని కూడా వదలలేదనమాట, ప్రతి చిన్నది. అందుకే అనుకుంటా అన్ని మొక్కలు బాగానే ఉన్నాయి, అసలు ఏది కూడా పాడవలేదు. ఇక్కడ మనం ఆల్మోస్ట్ కొంచెం పైకి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ప్లేస్, ఎందుకంటే సిటీ వ్యూ కనిపిస్తుంది. అలాగే మనకి అన్ని మొక్కలు, అసలు పూలవనమే ఉంటుందన్నమాట ఇక్కడ. ఎంత బాగుంటుందో మీరు కూడా చూడండి. దానికి తోడు గోడకంతా కూడా ఇలా బుద్ధుళ్ళు ఉంటారనమాట, అదే ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. చాలా బాగుంటుంది, ఆ పూలవనంలో బుద్ధుళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ అన్ని రకాల మొక్కలు ఉంటాయి, గులాబీలు అలాగే మందారం అన్నీ ఉంటాయి. మేము కరోనాకు ముందు అనుకుంటే ఈ టెంపుల్కి వచ్చాం, కానీ అప్పుడు అన్నీ మన ఇండియన్ ఫ్లవర్స్ ఏమి లేవు, కానీ ఈసారి మొత్తం అన్నీ ఇండియా ఫ్లవర్సే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ నుంచే మనకి సిటీ వ్యూ కనిపిస్తుంది అనమాట. అదిగో టాలెస్ట్ బిల్డింగ్ మనకు కోమిటార్ కనిపిస్తుంది చూడండి. పేనాంగ్లో అదే పెద్ద బిల్డింగ్ అనమాట అప్పట్లో. ఇప్పుడు కూడా అదే టాలెస్ట్ అనుకోండి, కాకపోతే చాలా కొత్త షాపింగ్ మాల్ వచ్చేసి దాన్ని డామినేట్ చేసేసాయి అంతే. ఇక ఇక్కడ కూడా చూస్తూ ఉంటే మనకి అంతా బుద్ధుడే, ఎక్కడ చూసినా మనకి ఇంక బుద్ధాసే కనిపిస్తారండి, కానీ రకరకాల విధాలుగా ఉంటారు. ఇంక ఇక్కడి నుంచి మనం కాసేపు రిలాక్స్ అవ్వాలంటే ఇక్కడ నుంచి సిటీ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయడమేనమాట. ఇంక ఇక్కడ చూసారా మనకి మొక్కలు వచ్చేసాయి. ఈ మొక్కలు అయితే అసలు ఎంత అందంగా ఉన్నాయో. మన ఇండియాలో ఉన్న ప్రతి మొక్క ఉందండి, నీల గోరింటాకు అంటాం కదా, మీలో ఎంతమందికి తెలుసు. ఇక ఈ మొక్క ఏంటో నాకు అర్థం కాలేదన్నమాట, చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనకి ఫోటో స్పాట్ అనమాట, ఇక్కడ నుంచి ఫోటో తీసుకుంటే సిటీ వ్యూ అంతా కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా మీకు చెప్పక్కర్లేదు, ఎక్కడ చూసినా మనకి పువ్వులే కనిపిస్తుంటాయి, గుత్తు పువ్వులని ఆ పువ్వులని అన్నీ అవే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా నీల గోరింటాకు మొక్క, ఇవి ఇండియాలో ఎక్కువ అంటే ఇప్పుడు నాకు అక్కడ కూడా కనిపిస్తుంది. ఈ విత్తనాలతో వస్తాయిలేండి, అది ఆకులు గోరింటాకులా పెట్టుకుంటే పండుతాయి అంటారు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇక్కడ చూసారా బంతి పువ్వులు కూడా ఉన్నాయన్నమాట. ఇంతకుముందు ఇవేమీ లేవు, కానీ ఇప్పుడు అన్నీ మన ఇండియన్ మొక్కలు చూస్తే నాకు ఎంత ఆనందంగా అనిపించిందో. ఇంకా పసుపు గుత్తు పువ్వులు ఉంటాయి కదా, అవి ఇక్కడ ఉన్నాయి. వీటి పేరేంటో తెలియదు, కానీ శివాలయంలో టెంపుల్స్లో ఎక్కువ ఉంటాయి కదా. ఇంకా చుట్టూ కూడా మనకి ఒక్కొక్క స్పాట్ ఉంటూనే ఉంటుంది. ఇలాగే మొక్కలు అన్నీ బుద్ధుళ్ళు ఇవన్నీ ఇలా సరౌండింగ్ అంతా ఇలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవి కూడా మనకి బాగా తెలిసిన ఫ్లవర్సే కదా, నీల గోరింటాకుల్లో కలర్స్ అన్నమాట. ఇంకా శంఖం పూలు అన్నీ ప్రతి మొక్క ఉందండి ఇక్కడ, ఎంత బాగున్నాయి అసలు. ఇంకా ఈ స్టేర్కి ఈ సరౌండింగ్ అంతా కూడా అన్ని మొక్కలు, బుద్ధాలు, అలాగే సిటీ వ్యూ, ఇది హైలైట్ అనమాట దీనికి వచ్చేసి. ఇంక ఇక్కడ మనకి ఈ బుద్ధ ఏంటంటే అవతార బుద్ధ అనమాట. ఇక్కడ కూడా చాలామంది దండం పెట్టుకుంటున్నారు అనమాట. ఈ సరౌండింగ్లో ఇది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే లాఫింగ్ బుద్ధ వచ్చేస్తుంది అనమాట, చాలా పెద్ద లాఫింగ్ బుద్ధ, ఎంత బాగుంటుందో. అలాగే లాఫింగ్ బుద్ధకు కూడా వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు అనమాట. ఇక్కడ
కమలాలు అలాగే పువ్వులు అన్నీ కూడా పెట్టారు. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా అన్నీ ఒరిజినల్ ఫ్లవర్సే. ప్లాస్టిక్లా కనిపిస్తాయి కానీ ఏది ప్లాస్టిక్ కాదనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఫ్లవర్స్ అయితే మన ఇంటి దగ్గర కూడా ఉంది. అది 2 ఇయర్స్కో 1 ఇయర్కో పూస్తుందంట. మన ఇంట్లో ఇది ఇంకా పూయలేదు. ఒకసారి పూసింది, ఇంకా అది ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాం అనమాట. ఇంకా అక్కడి నుంచి మనం పైకెక్కాలి. ఇక్కడ చూస్తున్నట్టయితే మెట్లు కూడా వాళ్ళు ఎలాంటివి ఏమి వాడకుండా అలా ప్లెయిన్గానే ఉంచేశారనమాట. అక్కడి నుంచి మనం పైకి మెట్లు ఎక్కి ఇంకో టెంపుల్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఏమీ లేదులేండి, జస్ట్ ఇలా బుద్ధాస్ ఉన్నారు, అక్కడ కూడా మామూలుగా వాళ్ళు ప్రే చేసుకుంటున్నారు. కానీ మనం బయట నుంచే చూసేసి ఇంకా అక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలి. దానికోసం మనం లిఫ్ట్ ఎక్కాల్సి ఉంటుంది అనమాట. అందుకని ఇంకా ముందుకు వచ్చేసాం. ఇంతలోనే మనకి ఇంకో బుద్ధ టెంపుల్ కనిపించింది. ఇక్కడ అయితే కనుక భజన చేసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా లోపలికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి మనం బయట నుంచే చూసి వచ్చేసామన్నమాట. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి లిఫ్ట్ ఎక్కడానికి ఒక షాప్లోకి వెళ్ళాలన్నమాట. నార్మల్గా లిఫ్ట్ అటు ఇటు ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఒక పెద్ద షాప్లో ఉంటుందన్నమాట. అదే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు పైకి ఎక్కుతారు. ఎక్కాలంటే లిఫ్ట్ ఎక్కాల్సిందే. అదే అక్కడ షాప్ పెడితే అందరూ ఖచ్చితంగా వస్తారు, చూస్తూ ఉంటారు, నచ్చింది కొనుక్కుంటారు కదా. చైనీస్ బిజినెస్ మెయిన్ అంటారు, కానీ ఇక్కడ చూస్తే అర్థమవుతుంది అనమాట. ప్రతిది చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట. ప్రతి పీసు కూడా డిఫరెంట్గా ఉంది. ఖచ్చితంగా అథెంటిక్ అలాంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం చూసుకుంటూ వెళ్తూ ఉండి లిఫ్ట్ ఎక్కొచ్చు అనమాట. ఇక్కడ చూస్తే బుద్ధాకి సంబంధించిన అన్ని ఐటమ్స్, అలాగే స్పెషల్ అవి. ఇంకా చైనీస్కి సంబంధించింది అయితే దొరకందంటూ ఏది ఉండదన్నమాట. అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక అవన్నీ చూసుకొని కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, కానీ ప్రైజెస్ అయితేనండి ఆకాశాన్ని ఉన్నాయన్నమాట. కొంచెం రీజనబుల్ కాకపోయినా కొంచెం మనకి హై అనిపించవచ్చు. మరీ ఇంత హై రేంజ్ అయితే అవసరం, వాటికి అంతంత మరి డిమాండ్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ చాలా రేట్లు ఎక్కువ అనమాట. మరి ఇక్కడ మూలనో ఏమో తెలియదు, కానీ ఒక్కోటి అసలు ఒక 10,000 లేనిది లేదండి. అంటే మనం మరి అంత అయితే ఓకే, మనం బాగా స్పెషల్ అంటే మనం దానికి వర్త్ అయితే కానీ మనం పెట్టవచ్చు. బ్రాస్లెట్లే 500-1000 రూపాయలు అంటుంటే ఇంకెందుకండి. మేమైతే ఏం తీసుకోలేదు, జస్ట్ చూసామన్నమాట. కానీ అన్నీ స్పెషల్ పీసుల్లాగే ఉంటాయి, అన్నీ డిఫరెంట్ పీసులే అనమాట. అంతా బాగుంటుంది. ఇక్కడ చూసారా కేక్ లాక్స్ సింబల్, ఆ టెంపులే అనమాట. కాబట్టి అది కూడా ఉంది. ఇంకా మనకి ఇక్కడ ఒక తాత ఉంటాడండి. ఆ తాత అయితే నేను వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలా ఉన్నాడు అనమాట. అది నేను వీడియో మిస్ అయినట్టుంది. ఇంకా మేము అదంతా చూసుకుంటూ వచ్చేసి ఇక్కడ టికెట్ తీసుకున్నాం అనమాట. 4 పర్సన్కి టికెట్ కాస్ట్ వచ్చేసి 5 రింగేటో ఎంతో. ఇంకా మేము లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నాం అనమాట. ఇక్కడ అప్పుడు మేము వచ్చేసరికి 4:30 అలా అయిందన్నమాట. టైమింగ్ 5:30 క్లోజ్ చేసేస్తామన్నారని మేము ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట. అప్పుడు జనం కూడా కొంచెం తక్కువే ఉన్నారు కాబట్టి ఇంక లిఫ్ట్ రాగానే మేము ఎక్కేసామన్నమాట. ఇక్కడ నేహంత ఎవరిని వదలడు కదా, ఎవరినో గెలుగుతూనే ఉంటాడు. One by one he goes. Yes, he's so cute. ఇంకా ఇక్కడ మనం పైకి వచ్చేసాం అనమాట. పైకి రాగానే మనకి ఇక్కడ పెద్ద స్టాట్యూ కనిపిస్తుంది. ఇది గుణ స్టాట్యూ అంటండి, చాలా పెద్దదనమాట. ఆ స్టాట్యూ దగ్గరికి వెళ్ళడానికి గేట్స్ కూడా ఉన్నాయి, కానీ మేము వెళ్ళేసరికి క్లోజ్ అనమాట. అది ఓపెనింగ్ టైమ్స్ మనకు తెలియదు. ఇంక ఇక్కడ చూస్తున్నారా మనకి ప్రతి యానిమల్ ఇక్కడ కనిపిస్తుంది. అంతా కూడా నార్మల్ రాక్తో చేసినవే అనమాట, ఎలాంటి పెయింట్ ఉండదు. ఏంటంటే చైనీస్కి జోడియాక్ ఉంటుంది కదా, ఆ జోడియాక్లో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క యానిమల్ అనమాట. దానికి సింబాలిక్గానే ఇక్కడ అన్నీ కూడా ఒక్కొక్క యానిమల్ మనకు కనిపిస్తాయి. అన్నీ ప్రతి యానిమల్ ఇక్కడ ఉంటుంది అనమాట. స్నేక్ అవ్వచ్చు, డాగ్ అవ్వచ్చు, పిగ్ అవ్వచ్చు, అన్నీ మనకి ఇక్కడ కవర్ అయిపోతాయి. ఇంకా చూస్తున్నట్టయితే ఇదంతా అసలు వాళ్ళు ఎలాంటి పెయింట్ వేయలేదు, ఏమీ వేయలేదు, ఆర్టిఫిషియల్గా అస్సలు ఉండదు అనమాట. అంతా ఒరిజినల్లే. కనీసం స్టెప్స్ కూడా మనకి ఒరిజినల్ ఏ రాక్ అయితే ఉంటుందో ఆ నాపరాయి ఉంచేసేది తప్ప ఏముండదు. చూసారా, ఇది డ్రాగన్, జస్ట్ వాళ్ళు చెక్కారు అంతే, నార్మల్ రాళ్ళు. వెళ్దాం అదే చూడు, అది సిట్టింగ్ ఇది చూసారా, సిట్టింగ్కి కొంచెం స్పేస్ నుంచి కూర్చోవడానికి ఏర్పాటు చేశారు. కానీ ఇదంతా సెరామిక్కే మొత్తం, ఇదంతా పింగాణి అనమాట, స్టోన్ కాదు. ఇవన్నీ కూడా అవే. లాస్ట్ వీడియో చైనీస్ న్యూ ఇయర్ మీకు చెప్పాను కదా, ఈ ఇయర్ ఏంటంటే స్నేక్ అని చెప్పి, ఇదిగో స్నేక్ సింబాలిక్ ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. దీపారాజన అయితే ఎలా చేస్తామో వీళ్ళు ఇక్కడేమో ఇది
అగరబత్తి వెలిగిస్తారు అనమాట. కామన్ ఇంకా అవతారం మనకి దేవుళ్ళు అన్ని అవతారాలు అలాగో బుద్ధలో కూడా అవతారం అనమాట. చూడండి అక్కడ కూడా అన్ని ఆయుధాలతో అవతారం మనకు కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ కేక్ లాక్సీ దగ్గరే ఉంటాయి అన్నమాట ఈ రిబ్బన్స్. ఏంటంటే మన కోరిక ఏదైనా ఉంటే ఆ రిబ్బన్ మీద రాసేసి మనం ఇలా ట్యాగ్ చేయాలన్నమాట. ఖచ్చితంగా ఆ కోరిక తీరదని వాళ్ళ నమ్మకం. మనం కూడా ముడుపులు కడతాం కదా, అలా వెళ్ళి రిబ్బన్స్. ఇంకా ఈ రిబ్బన్స్లో ఏంటంటే కొంచెం మందికి రాయడం రాదు కదా, అక్కడే అన్నీ ఇచ్చేస్తున్నారన్నమాట. ఫ్యామిలీ కోసమా, జాబ్ కోసమా, ఇవన్నీ అందులో మనం ఏదో చూస్ చేసుకుని రాయొచ్చు అనమాట. రాయడం అంటే అదే ట్యాగ్ చేయడం అనమాట. ఇక్కడ ఒకటి ఆ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని ఆయుధాలతో బుద్ధ ఉన్నారు. ఇది అంతా వుడ్తో చేసిన బుద్ధ అన్నమాట. ఇక్కడ స్పెషల్ అదే అన్నమాట. లైటింగ్స్ ఆఫ్ చేసేస్తున్నారు. ఇంకా మేము వెళ్ళేసరికి 5:30 అయింది. ఇంకా ఇక్కడ చూస్తున్నారా మంకీస్ అన్నీ కూడా న్యాచురల్ రాక్తోనే ఉంటాయండి. ప్రతిదీ కూడా ఇంకా ఎక్కడ చూసినా అవే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మనం గునా స్టాట్యూ దగ్గరికి వచ్చేసామన్నమాట. అది ఏంటంటే ఎంట్రన్స్ ఇప్పుడు లేదని లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా క్లోజ్ అయి ఉంది. మరి దాని ఓపెనింగ్ టైమ్స్ మనకు తెలియదు, కానీ ఇంకా లోపలికి వెళ్ళడానికి లేక బయట నుంచి చూసి కొన్ని ఫొటోస్ తీసుకుని వచ్చేసామన్నమాట. ఇంకేవో చూసారా హంసలు అనమాట. అవి కూడా లైటింగ్తో చేసినవే, కానీ ఇంకా తీసేస్తున్నారు అన్నీ. చూసారు కదా, అక్కడ వచ్చేసి చాలా పెద్ద టెంపుల్, అది విగ్రహం ఉంది, స్టాట్యూ ఉంది. తర్వాత ఇదంతా కూడా సిటీ వ్యూ మనకంతా కనిపిస్తుంది అనమాట. లైక్ అంతా మనకి ఎలా అయితే ఉందో. ఇక్కడ నేహం దర్శనం ఇచ్చా, చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు చూడండి. నేహన్ మూర్తి, నీకు ఎలా అనిపించింది ఇక్కడికి వచ్చానందుకు? బాగా చెప్పు. నీరసంగా ఉందండి. ఇంట్లో శుభ్రంగా పడుకునేవాడు, వీకెండ్ కాబట్టి. ఇంకా ఇక్కడైతే ఏం లేదు. ఇక్కడ అంతా వేస్తూ సంబంధం లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇంక మేము అక్కడ ఎక్కువసేపు ఏమి వండుకున్నా జస్ట్ కొన్ని ఫొటోస్ తీసుకుని రిటర్న్ అయితే అయిపోతున్నాను అనమాట. ఎందుకంటే 5:30 అయిపోయింది. షెల్టర్ కూడా క్లోజ్ చేసేసారనమాట. లిఫ్టింగ్ 5:30 తర్వాత స్టాప్ చేసేస్తారు. అది కనుక స్టాప్ అయిందంటే మనం అన్ని మెట్లు దిక్కుంటూ రావాలి. అది మన వల్ల కాదులే అని చెప్పి ఇంక త్వరగా వచ్చేసామన్నమాట. ఇంకా అంతసేపు అందులో తిరిగి ఏమీ తీసుకోకుండా ఎలా ఉంటాం, ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి కూల్ డ్రింక్స్ తీసుకున్నాను అనమాట. ఇంకా దట్స్ టుడే వ్లాగ్స్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.